ఎండి నెత్తళ్ళు మామిడికాయ కర్రీ వండుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మెత్తలు వేయించుకుందాం. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మెత్తలు వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు, 1 స్పూన్నర కారం, ఇప్పుడు ఒక అరగ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు వేయించిన మెత్తళ్ళు ఇందులో వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచితే ఈ వాటర్ అంతా అయిపోయి కూర రెడీ. చూసారా, కూర అయితే రెడీ అయిపోయింది. ఎక్సలెంట్గా ఉంది కూర. ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుందాం. అయిపోయింది. మెత్తల్లో మామిడికాయ కర్రీ రెడీ.